హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కథని చివరి వరకు చూడండి. అలాగే కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి. కథలోకి వెళ్దాం. తల్లి సంవత్సరికానికి ఆదిలాబాద్లో ఉన్న అన్న ఇంటికి వచ్చింది శ్రీలేఖ. మీ ఆయన రాలేదేం అడిగాడు ఆనంద్. ఎక్కడ అన్నయ్య? ఆయనకు తీరికే లేదు, ఎప్పుడూ టూర్లు. నన్ను వెళ్ళి రమ్మన్నారు అన్నది శ్రీలేఖ. సంవత్సరిక కార్యక్రమం ముగిసిన తరువాత శ్రీలేఖ ఆనంద్ ఏకాంతంగా ఉన్నప్పుడు కలిసింది. అన్నయ్య, మీ బావ ఒక విషయం అడగమన్నారు అన్నది. ఏ విషయం? అదే, ఆస్తిలో ఆడపిల్లలకి కూడా వాటా ఇవ్వమని రూల్ వచ్చిందట కదా అన్నది. నన్ను అడుగుతావే, నాన్నని అడుగు అన్నాడు. నాన్నను అడిగితే మీ అన్నయ్యని అడుగు అన్నాడు. ఆస్తి ఏముందమ్మా, టౌన్లో 6 ఎకరాలు, నీకు తెలుసు కదా. నాన్న సంపాదించింది ఏముంది? ఈ ఇల్లు నేను లోన్ తీసుకొని కట్టించుకున్నదే అన్నాడు ఆనంద్. టౌన్లో ఉన్న పొలంలో సగం నాకు ఇవ్వు అన్నది శ్రీలేఖ. ఆస్తిలో భాగం అడుగుతున్నావు, బాగానే ఉంది, మరి బాధ్యతలో అన్నాడు ఆనంద్. బాధ్యతలు ఏంటి అన్నయ్య? నాన్న గవర్నమెంట్ జాబ్ ఏం చేయట్లేదు పెన్షన్ రావడానికి. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే రిటైర్డ్ అయినందుకు వచ్చిన గ్రాట్యుటీ చేసిన అప్పులకు సరిపోయాయి. నీకు అదంతా తెలుసుగా. ఆ పొలం కూడా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిందే. ఆ టౌన్ పొలంలో సగం నాకు ఇవ్వు అన్నది శ్రీలేఖ. చెరిసగం తీసుకుంటే ఎట్లా అన్నాడు ఆనంద్. ఇంతకీ నువ్వు ఏమంటావు అసహనంగా అడిగింది శ్రీలేఖ. నేననేదేముందమ్మా, బావగారికి చెప్పు, నాన్న తదనంతరం పొలం తీసుకోవచ్చు అని. అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో అని గులిగింది. ఏంటి, బావగారు గట్టిగా కావాలన్నారా అడిగాడు ఆనంద్. ఒక పని చెయ్యి, టౌన్లో ఉన్న 6 ఎకరాల నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు అన్నాడు ఆనంద్. శ్రీలేఖ ముఖం మాత్రం మతాబులా ఒక్కసారిగా వెలిగిపోయింది. అయితే నాన్న బాధ్యత కూడా నువ్వే తీసుకో. ఎందుకంటే పొలం నీకిచ్చి నాన్నని నా దగ్గర ఉంచుకుంటే మీ వదినకు కష్టంగా ఉంటుంది కదా, ఏమంటావు అన్నాడు ఆనంద్. నిజమే ఒప్పుకుంది శ్రీలేఖ. నువ్వు హైదరాబాద్ వెళ్ళి బావగారితో మాట్లాడి లెటర్ రాయి, ఏమంటావు అన్నాడు ఆనంద్. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది, బావగారితో మాట్లాడి లెటర్ రాస్తాను అన్నది. శ్రీలేఖ బాగా ఆలోచించుకోండి అని హెచ్చరించాడు ఆనంద్. ఉదయాన్నే పల్నాడు ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోయింది శ్రీలేఖ. చెల్లెలు పొలం గురించి అడగడం తను చెప్పిన ప్రపోజల్ భార్యకు చెప్పాడు ఆనంద్. అలాగే చేయండి ఆ పొలం అన్నది ఆనంద్ భార్య. ఇక నాన్నకి చెప్పాలి ఈ సంగతి అన్నాడు. ఆయనకేం, హైదరాబాద్ అంటే ఎగిరి గంతేస్తాడు అని నవ్వింది ఆనంద్ భార్య. ఏంటి, పొలం మొత్తం నిన్నే తీసుకోమన్నాడా మీ అన్నయ్య? వండర్ఫుల్గా ఉందే, సగం ఇవ్వడానికే పేచి పడతాడు అనుకున్నాను అన్నాడు సురేష్. మా అన్నయ్య మీలా పేచీలు కోరే కాదులేండి. ఆయన మా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు మీ కృష్ణా జిల్లా వాళ్ళలా దొంగ తిరుగుడు వ్యవహారాలు నడపరు. మాదంతా ముక్కుసూటి వ్యవహారమే అన్నది శ్రీలేఖ. ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అని ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తుంటే నువ్వు జిల్లాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నావే అని నవ్వాడు సురేష్. ముందు ముందు అవి కూడా మొదలవ్వని గ్యారంటీ ఏముంది అన్నది శ్రీలేఖ. ఆ గొడవ మనకెందుకు కానీ, టౌన్ పొలానికి కౌలు ఎంత వస్తుంది? ఆ పొలాన్ని మా మామయ్య నరసయ్య కౌలు చేస్తున్నాడు. కౌలు ఎంత ఇస్తాడో తెలియదు. సంవత్సరానికి ఒకసారి గుంటూరు వచ్చి నాన్నకి కౌలు ఇస్తాడు. ఇచ్చేటప్పుడు వచ్చి ఎండుమిరపకాయల పచ్చడి, చింతకాయ తొక్కు తెస్తాడు అంది శ్రీలేఖ. ఈసారి అవన్నీ నీకు తెస్తాడులే మీ మామయ్య అన్నాడు సురేష్. మరి అన్నయ్యకి లెటర్ రాస్తావా ఉత్సాహంగా అన్నది శ్రీలేఖ. లెటర్ ఎందుకు, ఫోన్ చేస్తాలే హుషారుగా అన్నాడు సురేష్. నేను ఆఫీస్కి వెళ్ళాక ఆనంద్ ఆఫీస్ ఫోన్కి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు సురేష్. అలాగే ఆఫీస్కి వెళ్ళాక ఆనంద్కి ఫోన్ చేశాడు. నాన్నని పంపడానికి తొందర ఎందుకు బావా, మీరు వచ్చి పొలం రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే నాన్న బాధ్యత మీదే అని అగ్రిమెంట్ రాసివ్వండి, ఎందుకైనా మంచిది కదా అన్నాడు ఆనంద్. ఇదేదో బాగానే ఉందని శ్రీలేఖ, సురేష్ వెళ్ళి తన తండ్రి ఆంజనేయులతో రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే ఆనంద్ బావగారితో తన తండ్రి ఆంజనేయులు బాధ్యత తనదేనని, జీవితాంతం పోషిస్తానని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఆంజనేయులు కూతురు అల్లుడితో హైదరాబాదు బయలుదేరారు. సిరి అపార్ట్మెంట్లో ఉన్న 25 ప్లాట్ల వాళ్ళని సెల్లార్లో సమావేశపరిచి పార్టీ ఇచ్చింది శ్రీలేఖ. పుల్లారెడ్డి స్వీట్లు, కూల్డ్రింక్స్ అన్నీ ఇచ్చింది అందరికీ. తన తండ్రి ఆంజనేయులు ఉన్న మొత్తం 6 ఎకరాల పొలం తనకే ఇచ్చేశాడని,
ఇక నుంచి తన దగ్గరే ఉండిపోతాడని అనౌన్స్ చేసింది. అందరూ క్లాప్స్ కొట్టి హర్షం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆంజనేయులుని పొగిడాడు. పనిలో పనిగా ఆయన కొడుకు ఆనంద్ని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. ఇలా అందరూ ఆడపిల్లలకు ఆస్తులు వటాయిస్తే భారతీయ సంస్కృతి చెక్కు చెదరకుండా నిలబడి పోతుందని, కుటుంబాల మధ్య పోట్లాటలే ఉండవని లెక్చర్ ఇచ్చాడు. ఎంతైనా శ్రీలేఖ సురేష్ దంపతులు అదృష్టవంతులు అన్నాడు. సమావేశం ముగిశాక, ఏవయ్యా సురేష్, 6 ఎకరాల పొలం అప్పనంగా కొట్టేశావు, మరి మందుపాటి ఏం లేదా అన్నాడు. కౌలు రాగానే ఇస్తాను అని సురేష్ నసిగాడు. మీకు తెలిసిందేముంది, ఈ పొలం రాయించుకోవడానికి ఆదిలాబాద్ వెళ్ళడం, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు వగైరా తడిసి మోపయ్యాయి. డబ్బుకి బాగా టైట్గా ఉంది. ఆఫీస్ లోను కూడా తీసుకున్నాను. వచ్చే నెల నుంచి కట్టింగ్ కూడా మొదలవుతుంది. ఆ కౌలేదో వచ్చే వరకు తిప్పలే. సురేష్ గుసగుసలు విని కొంతమంది కాస్త ఓపిక పడితే గొంతు తడవకపోతుందా అని సెల్లార్లోనే అటు ఇటు తారట్లాడారు. డిన్నర్ టైం అయిందని కొందరు వెళ్ళిపోగా, పెళ్ళాలకు భయపడి మరికొందరు జారుకుని వెళ్ళిపోయారు. 7 మిగిలారు. సురేష్ గుండెలో మండిపోయాయి. మంది వీళ్ళందరినీ తీసుకుని బార్కెళ్తే 2000కు పైనే బిల్ అవుతుందని అన్నాడు. సురేష్ అయితే ఆలస్యం ఎందుకు, మా ఇంట్లోనే పెట్టేద్దాం దుకాణం అని, ఒరే నాగన్న అని కేకేశాడు. విస్కు 2 బాటిల్స్, కిలో పకోడీ, 50 బజ్జీలు పట్టుకురా అన్నాడు ప్రెసిడెంట్. సురేష్ ఏడ్చుకుంటూ డబ్బులు ఇచ్చాడు. నాగన్న పోతూ ఉండగా ప్రెసిడెంట్ మళ్ళీ పిలిచి, ఒక 5 సోడా బాటిల్స్ కూడా తీసుకురా అన్నాడు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ తను బ్యాచిలర్ అని గొప్పగా చెప్పుకుంటాడు. భార్య స్వర్గానికి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అపార్ట్మెంట్లో ఎవరిదైనా ఫంక్షన్ కానీ, సత్యనారాయణ వ్రతం కానీ, బర్త్డే పార్టీ కానీ జరిగితే సదరు గృహస్థుని పీడించి మందు పార్టీ ఏర్పాటు చేయిస్తాడు. టైం 9 అవుతుంది. నాన్న భోజనం చేద్దురు కానీ రండి అంది శ్రీలేఖ. నా భోజనానికి ఏం తొందర కానీ అల్లుని రానివ్వమ్మా అన్నాడు ఆంజనేయులు. ఆయన ఎప్పటికీ వస్తారో నువ్వు తినే ఇద్దువు కానీ రా అంది శ్రీలేఖ. ఆ పుల్లారెడ్డి స్వీట్స్ తినిపించావు. స్వీట్ అంతా నెయ్యి ఉందేమో, ఆకలిగా అనిపించడం లేదు. అల్లుణ్ణి రానివ్వు, తిందాంలే అన్నాడు. అలా బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్న ఆంజనేయులకి నల్ల కవర్లో ఏదో తీసుకెళ్తున్న నాగన్న కనిపించాడు. ఆ కవర్లో ఏముందో దూరం నుంచే పసిగట్టాడు. ఆంజనేయులు మెల్లిగా వాచ్మెన్ వెనక్కి వెళ్ళాడు. మామగారిని చూసిన సురేష్ కుర్చీలోంచి లేచి నిలబడి, అందరూ పార్టీ అడిగితేను అని నసిగాడు. ఇవాళ రేపు ఇవన్నీ మామూలే అల్లుడు గారు అన్నాడు. ఆంజనేయులు సురేష్ మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. అల్లుడు ఖాళీ చేసిన కుర్చీలో వెళ్ళి కూర్చున్నాడు ఆంజనేయులు. ఆంజనేయులు తొందరగానే వాళ్ళందరితో కలిసిపోయాడు. ముఖ్యంగా ప్రెసిడెంట్తో దోస్తీ కుదిరింది. ఆ కాలనీలో మరికొందరు కూడా వీరి వంటి బ్యాచిలర్స్ ఉన్నారు. ఇంకేం, మందు పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఆంజనేయులు మొహమాటం లేకుండా కూతుర్ని, అమ్మాయి ఒక 100 ఇవ్వు, 200 ఇవ్వు అని డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నాడు. సిగరెట్లు తాగడం కూడా ఎక్కువయింది. ఒకరోజు ప్రెసిడెంట్ ఆంజనేయులుని ఒక ఆఫీస్కి తీసుకెళ్లాడు. అది సీనియర్ సిటిజన్ సంఘం. ఆంజనేయులుని అందరికీ పరిచయం చేశాడు ప్రెసిడెంట్. మీరు కూడా మెంబర్గా చేరండి. వృద్ధుల సమస్యల మీద పోరాటం చేయాలి. మనకు బస్సుల్లో, రైలుల్లో రిజర్వేషన్లు కావాలి. నర్సింగ్ హోంలో డిస్కౌంట్లు కావాలి అని చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు. అందులోనే రీడింగ్ రూమ్ కూడా ఉంది. కొంతమంది పొలిటీషియన్స్ డిస్కషన్ చేసుకుంటున్నారు పాలిటిక్స్ గురించి. అంతా 60 ఏళ్ళు దాటిన వాళ్ళే. మర్నాడు, అమ్మాయి 500 ఇవ్వు, సీనియర్ సిటిజన్ సంఘంలో చేరాలి అన్నాడు ఆంజనేయులు. అదేంటి నాన్న అని అడిగింది శ్రీలేఖ. ఆంజనేయులు వివరంగా చెప్పాడు. ఈ రోజులో ముసలాళ్ళని ఎవరు మాత్రం పలకరిస్తున్నారు, అందుకే అంతా సంఘంలో ఏర్పడి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు అన్నాడు. మనకెందుకు నాన్న అన్నది, కానీ వినలేదు. ఆ సెక్రటరీ చెప్పిన వృద్ధుల సమస్యల మీద స్పీచ్ మొదలుపెట్టాడు. శ్రీలేఖ అదంతా వినలేక, సర్లే నాన్న, ఆయన వచ్చాక తీసుకొని ఇస్తాలే అన్నది. మామగారికి 500 కావాలనేసరికి సుధాకర్కి మండుకొచ్చింది. నెలాఖరు స్కూటర్లో పెట్రోల్కి, కూరగాయలకి తడుముకుంటున్నాడు. ఇప్పుడు సడన్గా 5 రూపాయలు కావాలని అడిగినట్లు 500 అడిగేసరికి, ఈ మావని నెత్తిన ఎందుకు పెట్టుకున్నాం రా దేవుడా అని విచారించాడు సురేష్. ప్రతి నెల మెడిసిన్స్కి, ప్రెసిడెంట్ ప్లాట్లో పార్టీలని మామ అకౌంట్లో 1000 రూపాయల పైన వదులుతున్నాయి. ఆదివారం వస్తే తెల్లారక ముందే, అమ్మాయి డబ్బులు ఇవ్వు, చేపలు పట్టుకొస్తా, లేట్ అయితే మంచివి ఉండవు అని వెళ్ళడం మొదలుపెట్టాడు.
మొదటి సండే మటన్, రెండో సండే చికెన్, మూడో సండే చేపలు, నాలుగో సండే మళ్ళీ మటన్. మధ్య మధ్యలో కూరగాయలు బోర్ కొడుతున్నాయని, పప్పు తిని జీవ చచ్చిపోతుందని చికెన్ లెగ్స్, మటన్ చాప్స్ తీసుకొస్తున్నాడు. డబ్బులు ఎక్కడివి అంటే ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్న, ఎప్పుడైనా ఇవ్వచ్చులే అన్నట్టుగా చెప్తూ వచ్చాడు. కంగారు లేదులే అంటాడు. ఫస్ట్ వచ్చేసరికి 1000 దాకా అప్పులు చేసి రెడీగా ఉంటున్నాడు. ఈ విధంగా మామగారి వల్ల బడ్జెట్ పెరిగిపోయి సురేష్ కంగారు పడుతున్నాడు. శ్రీలేఖతో తన గూడు వెళ్ళబుచ్చుకుంటే, కంగారు పడతావెందుకు, 6 ఎకరాలకు కౌలు డబ్బులు వస్తాయిగా అని విసుక్కుంది. సంవత్సరం తిరిగేసరికి 25,000 బడ్జెట్ పెరిగిపోయి సురేష్ కళ్ళు తిరిగిపోయాయి. ఆఫీస్లో ఫెస్టివల్ అడ్వాన్స్లు, ఎడ్యుకేషన్ లోన్లో, మోటార్ బైక్ లోను వగైరాలతో జీతం కట్టింగ్లలో అయిపోయింది. చేతికి వచ్చింది తగ్గిపోయి డిఏ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూడాల్సిన దుస్థితి పట్టింది. మీ మామయ్యని కౌలు డబ్బులు పట్టుకురమ్మని శ్రీలేఖని సతాయించసాగాడు సురేష్. శ్రీలేఖ 2-3 ఉత్తరాలు రాసింది. ఒకరోజు పొద్దున్నే టౌన్ నుంచి ఆమె మేనమామ నరసయ్య మనవడిని వెంటబెట్టుకొని వచ్చాడు హైదరాబాద్కి. వస్తూ ఎండుమిరపకాయల పచ్చడి, పులిహోర, గోంగూర, చింతకాయల తొక్కు వగైరా మేడ్ ఇన్ టౌన్ బ్రాండెడ్ అన్నీ మోసుకొచ్చాడు. ఆయన్ని చూస్తూనే సురేష్ సంబరపడిపోయాడు. బాబాయ్ గారికి గారెలు వండిపెట్టు అన్నాడు. శ్రీలేఖతో మేనకోడలు భర్త చేస్తున్న మర్యాదలను సంతోషించాడు. నరసయ్య, ఊరు వెళ్ళడానికి ఓల్వో బస్సులు వచ్చాయంట కదా, తెల్లవారక ముందే ఊర్లో దానికి నాకు ఒక టికెట్ బుక్ చేయండి అన్నాడు సురేష్తో. అంత చీకట్లో టౌన్లో దిగి మీ ఊరు ఎట్లా వెళ్తారు అన్నాడు సురేష్. ఇప్పుడు పెద్ద ఆటోలు ఊర్లో తిరుగుతున్నాయిలే అన్నాడు. తర్వాత పంచమడతల్లో నుంచి నోట్ల కట్ట తీసి ఇచ్చి, ఇదిగో మీ కౌలు డబ్బులు అన్నాడు. సురేష్ ఆత్రంగా లెక్కపెట్టి సాగాడు. 3,000 ఉన్నాయి. కనీసం ఎకరానికి 10,000 కౌలు వేసుకున్నా 6 ఎకరాలకు 60,000 వస్తాయి కదా. కలలు కంటున్న సురేష్ కంగు తిన్నట్లయి, 3,000 ఉన్నాయి, మరి మిగతావి అన్నాడు. మిగతావా? ఎకరానికి 500 చొప్పున 6 ఎకరాలకు 3,000 అన్నాడు నరసయ్య. సురేష్కి నోట మాట రాలేదు. శ్రీలేఖ గుడ్డు తేలేసింది. ప్రతి ఏడు మామయ్య ఇచ్చే కౌలు అంతేనమ్మా అని బామ్మర్దిని వెనకేసుకొచ్చాడు ఆంజనేయులు. వర్షాలు లేవు ఇన్నాళ్ళు. ఇప్పుడు పోయిన ఏడాది వర్షాలు పడి పంటలు పండితే సరైన ధర లేదు. అంతా మాయగా ఉంది సురేష్. నరసయ్య తనని మోసం చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. మా పొలం అమ్మేసి డబ్బు ఇవ్వండి అన్నాడు. మొహం మార్చుకొని నరసయ్య పకపకా నవ్వాడు. ఆ పక్కన ఊర్లో ఒక కంపెనీ వాడికి 1000 ఎకరాలు ఉంది, పేపర్లో వేస్తేనే కొనే దిక్కు లేదు అన్నాడు. ఎందుకు? గొంతులో తడి ఆరిపోతుండగా అన్నాడు సురేష్. ఏమంటే ఏం చెప్పను, నక్సలైట్ల ఏరియా అని కొనడానికి ఎవ్వరు ముందుకు రావటం లేదు. కొంటే ఎవరైనా నేను కూడా అక్కడి నుంచి అమ్మేసి ఎటైనా పోదామని చూస్తున్నా అన్నాడు నరసయ్య. సురేష్ శ్రీలేఖ బిత్తరు చూపులు చూస్తుండగానే నరసయ్య మనవడిని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఆంజనేయులు బామ్మర్దిని బస్ ఎక్కించడానికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.